హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శారద కథను విందామండి. శారద, శారద, వస్తున్నానండి. నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ హడావిడిగా బెడ్రూమ్లోకి వచ్చింది శారద. నాకు ఆఫీస్కి టైం అయిపోతోంది. నా టై కనిపించడం లేదు. ఇంకా నా పెన్ను కళ్ళజోడు ఎక్కడా? అవన్నీ ఇందాకే ఈ టేబుల్ మీద పెట్టే వెళ్ళాను కదండి. అయితే అవన్నీ కాకెత్తుకుపోయిందంటావా? చూడు, నువ్వే చూడు, ఈ టేబుల్ మీద ఏం ఉన్నవో. అదే నాకు అర్థం కావడం లేదండి. ఇందాక పెట్టినవి ఇంతలోకే ఏమైపోయినట్లు అయోమయంగా అంది శారద. ఇంతలోకి శారద అత్తగారు సరస్వతమ్మ అక్కడికొచ్చింది. ఏమిటర్రా, ఏంటి హడావిడి పడుతున్నారు? చూడమ్మా, నా టై, పెన్ను, కళ్ళజోడు ఈ టేబుల్ మీద పెట్టానంటుంది శారద. ఇప్పుడు అవి కనిపించడం లేదు. రాను రాను ఈవిడ మతిమరుపు ఎక్కువైపోతోంది. తల్లికి ఫిర్యాదు చేశాడు శేషుబాబు. నిజంగానే అవి ఇక్కడ పెట్టి వెళ్ళానత్తయ్యా. అమ్మాయి శారద, ఆ 3 వస్తువులు నా గదిలో టేబుల్ మీద పెట్టి ఉన్నాయమ్మా. నేను వాటిని ఇప్పుడే చూశాను. చూసావా, ఇక్కడ పెట్టానని నన్ను ఊరికే బుకాయిస్తున్నావు. సర్లేరా, దానికి ఇప్పుడేమంటావు? మతిమరుపు అన్నది అందరికీ సహజమే. నువ్విలాగే ప్రతి విషయాన్ని నీ కోడల్ని వెనకేసుకొస్తుండు. ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డావేంటి? వెళ్ళి పట్రా. ఈలోపు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. ఆ రోజు ఉదయం శేషుబాబు పేపర్ చదువుతూ భార్య అందించిన కాఫీ కప్పు అందుకొని ఓ గుక్క సిప్ చేశాడు. తక్షణం సింక్ దగ్గరకు వెళ్ళి తుపుక్కుమని ఉమ్మేశాడు. చిచి, ఏంటిది శారద? ఇలారా, ఆ కాఫీలో చక్కెరకు బదులు సాల్ట్ కలుపుకొచ్చావా ఏంటి? సాల్టా? భలేవారే, అలా ఎందుకు చేస్తాను? దేంట్లో ఏది కలపాలో నాకు తెలియదా? ఇందా, ఇది ఓ గుక్క తాగి చూడు. భర్త చేతిలో కప్పు అందుకొని ఓ గుక్క నోట్లో పోసుకున్న శారద ముఖం వికారంగా పెట్టింది. గబుక్కున వెళ్ళి సింకులో ఉమ్మేసింది. నిజమేనండి, కాఫీలో ఉప్పే కలిసింది. కలిసింది కాదు, కలిపాను అను. ఏంటది శారద? ఈ మధ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఒంట్లో బాగుండడం లేదా? జాలిగా చూస్తూ భార్యను అడిగాడు శేషుబాబు. అంతా అయోమయంగా అనిపించింది శారదకు. ఏమండి, నేను బాగానే ఉన్నాను. నాకే రోగమూ లేదు. ప్రామిస్ చేసి చెబుతున్నాను. కాఫీలో నేను షుగరే కలిపానండి. ఇంతలోకి పూజ ముగించుకొని పూజ గదిలోంచి అక్కడికొచ్చింది సరస్వతమ్మ. మళ్ళీ ఏంట్రా గొడవ? ఒరే బాబు, ఈ మధ్య నువ్వు మరీ బద్ధకస్తుల్లా తయారైనావు. ప్రతీదీ నీ భార్య నీ కాళ్ళ దగ్గరకు తెచ్చి అందించాలంటున్నావు. అది మంచి పద్ధతి కాదు. శారద మాత్రం ఎన్ని పనులను చేస్తుంది పాపం. అమ్మా తల్లి, నీ కోడల్ని ఇప్పుడు నేనేం అనలేదు, కానీ నువ్వెప్పుడైనా సాల్ట్ కాఫీ తాగుండవు కదూ. ఇదిగో, ఈ కప్పులో ఉంది, టేస్ట్ చేయి. అత్తయ్య, నిజంగా నేను కాఫీలో షుగర్ కలిపాను. కానీ బేలగా అంది శారద. పోనీలేమ్మా, వదిలి, నువ్వేం బాధపడకు. ఇలాంటి పొరపాట్లు ఎవరికైనా సహజమే. సాల్టు, షుగరు డబ్బాలు పక్కపక్కనే ఉండుంటాయి. కాఫీలో పంచదార వేయబోయి పొరపాటున సాల్ట్ వేసుంటావు. అయినా ప్రతీదీ భూతద్దంలోంచి చూడడం మీ ఆయనకు అలవాటైపోయిందమ్మా శారద. ఈ కప్పు పట్టుకుపోయి నాకు అబ్బాయికి చెరో కప్పు కాఫీ కలిపి తీసుకురామ్మా. అత్తగారి మాటలతో వంటగదిలోకి నడిచింది శారద. ఆ రోజు ఆఫీస్ నుంచి వస్తూనే విసురుగా చేతిలోని టిఫిన్ బాక్స్ విసిరి కొట్టాడు శేషుబాబు. ఆ శబ్దానికి శారద, సరస్వతమ్మ కంగారుగా హాల్లోకి వచ్చారు. అమ్మా, దయచేసి రేపటి నుండి వంటగదిలో సంగతి నువ్వు చూసుకుంటావా? అర్థం కానట్లుగా అత్తాకోడళ్ళు చూశారు. ఇదిగో, ఈ బాక్సులో టిఫిన్ టేస్ట్ చేసి చూడు, నీకే తెలుస్తుంది. బాక్సులో ఉన్న ఉప్మా అంతా కారం పుట్ట. ఓ స్పూను ఉప్మా నోట్లో పెట్టుకున్న మరుక్షణం కళ్ళల్లోంచి ముక్కులోంచి నీళ్ళొచ్చేసి అంటేసింది. మంటకి ఆగలేక అప్పటికప్పుడు బయటికెళ్ళి కూల్ డ్రింక్ తాగొస్తే గాని నా నోరు నా స్వాధీనంలోకి రాలేదు. ఏమిటమ్మా ఇది? దీనికి ఏమైందంటావు? అన్నీ ఇలాంటి అవకతవకల పనులు చేస్తుంది. కళ్ళంట నీళ్ళొక్కటే తరువాయి శారదకు. నిస్సహాయంగా చూస్తుండిపోయింది. ఉదయం మేం తిన్నప్పుడు బాగానే ఉంది గదరా.
అయితే నేను తినే దానిలోనే ఇలా కలుపుతుందన్నమాట. నిన్న కాఫీలో ఉప్పు కలిపింది, ఈరోజు కారం కలిపింది, రేపు భోజనంలో విషం కలుపుతుంది ఆవేశంగా అన్నాడు శేషుబాబు. నోరు ముయ్యరా, నోటికొచ్చినట్లు వాగకు. ఏ ఆడది భర్త విషయంలో ఇలా ప్రవర్తించదు. పొరపాటు చేయడం మానవ సహజం. మరెప్పుడూ ఇలా మాట్లాడకు. శారద వచ్చే దుఃఖాన్ని పళ్ళ బిగువున ఆపుకుంటూ వడివడిగా తన గదిలోకి వెళ్ళిపోయింది. చూడు, నీ మాటల మూలంగా శారద ఎంత నొచ్చుకుందో. ఏదన్నా మాట్లాడే ముందు వెనక ఆలోచించుకోవద్దు. ఇది మరీ బాగుందమ్మా. నాకేమన్నా నా భార్య అంటే పగ ఉందనుకున్నావా? అయినా నేను ఏమన్నా లేనివి ఆపాదిస్తున్నానా తన మీద? అన్నిటికీ నన్నంటావేంటి? తను చేసే పనులను నువ్వు చూస్తూనే ఉన్నావుగా. నా సహనానికి కొన్ని పరిధులుంటాయమ్మా. ఎన్నని భరించును? బాబు, కాస్త సహనంగా ఉండరా. శారద మంచి పిల్ల, మనం అంటే ప్రాణం పెడుతుంది. తనకొకటే దిగులు, పిల్లలు లేరన్న బెంగతో కృంగిపోతుంది. కొడుక్కి నచ్చజెబుతూనే కోడలి దగ్గరికి వెళ్ళింది సరస్వతమ్మ. మంచం మీద అడ్డంగా పడుకొని బాధపడుతున్న కోడల్ని అన్నయిస్తూ వీపు మీద చేయి వేసింది. అమ్మా శారద, నువ్వు అబ్బాయి మాటలు పట్టించుకోకు. మగాళ్ళు బయట పనుల ఒత్తిళ్ల వల్ల ఆ విసుగుదల ఇంటికొచ్చి ప్రదర్శిస్తుంటారు. దాన్ని మనం కాస్త సర్దుబాటు చేసుకొని తేలిగ్గా తీసుకుంటుంటే సమస్యలుండవులే. లేచి అబ్బాయి హాల్లో కూర్చున్నాడు. వాడికి కాస్త కాఫీ కలిపివ్వమ్మా. ముఖ్యంగా నీకు మరో మాట చెప్తాను, శ్రద్ధగా విను. మీ పెళ్ళయి 10 ఏళ్ళు అయ్యింది. పిల్లలు కలగలేదని చాలా బాధపడుతున్నావని అబ్బాయి చెప్పాడు. అబ్బాయిలో లోపం లేదు, నీలోనే ప్రాబ్లం ఉందని మన ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు. దానికి మందులు వాడుతున్నావు. మీకేం వయసు మీరిపోలేదు. ఇప్పుడు కాకుంటే మరికొంతకాలానికైనా పిల్లలు కలక్క మానరు. ఎవరేమనుకోని నువ్వు పట్టించుకోకు. నేను కానీ నీ భర్త కానీ ఏనాడైనా పిల్లలు లేరన్న నెపంతో నిన్నేమైనా అన్నామా? అయినా మాకు లేని బాధ నీకెందుకమ్మా? ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకోవడంలో తప్పేం లేదు. కానీ అదే ధ్యాసగా ఉంటూ మనసు చెడగొట్టుకొని మతిమాలిన పనులు చేస్తే ఎలాగమ్మా? పోనీ నాకు తెలియకుండా అబ్బాయిని నిన్నేమైనా సాధిస్తున్నాడా? చెప్పమ్మా. ఇప్పుడే వెళ్ళి వాణ్ణి 4 చివాట్లేసి వస్తాను. చప్పున లేచి అత్తగారి 2 చేతులు పట్టుకుంది శారద. అయ్యో, ఆయన్నేం అనకండి అత్తయ్య. ఆయన దేవుళ్లాంటి మనిషి. మీరు నాకు కన్న తల్లి కంటే ఎక్కువ. నా అదృష్టం కొద్దీ మీ ఇంటి కోడలనయ్యే భాగ్యం నాకు కలిగింది. నన్ను మీ కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. పిల్లలు లేరన్న బాధే నన్ను కృంగదీస్తోంది అత్తయ్య. మీకు అబ్బాయి ఒక్కరే. ఆయనతోటే మన వంశం ఆగిపోకూడదు కదా. అది నా తాపత్రయం అంతా. నా ధ్యాసలో ఉండి అన్నీ పిచ్చి పనులు చేస్తూ మిమ్మల్ని బాధ పెట్టేస్తున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య. ఇప్పుడే వెళ్ళి ఏదన్నా టిఫిన్ చేసి ఆయనకి పెడతాను. ఎప్పుడో ఉదయమనగా భోంచేసి వెళ్ళారు ఆయన పాపం. అక్కడి నుంచి లేచి గబగబా వంటగదిలోకి నడిచింది శారద. ఏవండి, ఏవండి, భర్తను కుదిపేస్తూ లేపింది శారద. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు శేషుబాబు. ఏంటి, ఏమైంది శారద? ఎందుకిలా గాబరాగా ఉన్నావు? టైం ఎంతయింది? పక్కనే ఉన్న లైట్ స్విచ్ ఆన్ చేశాడు. గోడ గడియారం రాత్రి 1 గంట చూపిస్తుంది. శారద ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. భార్య వైపు అయోమయంగా చూశాడు శేషుబాబు. అరే, ఏంటిది? పైన ఫ్యాను ఫుల్ స్పీడ్లో తిరుగుతుంది. నీ ఒళ్ళంతా ఈ చెమట్లేమిటి? శారద, ఏమైంది నీకు? ఏమండి, నాకు చాలా భయంగా ఉంది. చెవుల్లో ఒకటే రొద, గుండెల్లో దడ. ఎవరో కిటికీ దగ్గర నవ్వుతున్నట్లు ఏడుస్తున్నట్లు వినిపిస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే కిటికీ బయట తెల్ల బట్టలు వేసుకొని జుత్తు విరబోసుకున్న మనిషి కనిపించింది. ఇప్పుడు చూస్తే అక్కడెవ్వరూ లేరు. చాలే ఆపింక. అర్ధరాత్రి అంకమ్మ శవాలన్నట్లు ఏంటి పిచ్చి మాటలు చేష్టలు? నువ్వు మేలుకుందిగాక నన్ను లేపి నా నిద్ర కూడా చెడగొట్టావా? ఏంటిది శారద? చదువుకున్న దానివి కూడాను. ఏంటి నీ మూర్ఖత్వం? కిటికీ దగ్గర నవ్వు ఏడుపు వినిపించడం ఏంటి? తెల్లబట్టలు వేసుకొని జుత్తు విరబోసుకున్న మనిషి కనిపించడం ఏంటి? నీకు ఏదో అయ్యింది. రేపు తప్పక నిన్ను ఆసుపత్రికి తీసుకుపోవాల్సిందే. శారద, ప్లీజ్ నా నిద్ర చెడగొట్టకు.
ఇంకా నువ్వు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి పడుకో ఆవలిస్తూ శేషుబాబు కళ్ళు మూసుకొని పడుకుండిపోయాడు. అమ్మా, శారదను డాక్టర్కు దగ్గరకు తీసుకువెళ్ళి చూపించాలమ్మా. రాత్రి 1 గంటకు నన్ను నిద్రలేపి కిటికీ దగ్గర ఎవరో తెల్లబట్టలు వేసుకొని జుత్తు విరబోసుకొని నిలబడ్డారని నవ్వు ఏడుపు వినిపిస్తోందని ఏవేవో చెబుతుంది. అలా వదిలేస్తే తనేమైపోతుందోననిపిస్తుంది. సాయంత్రం పెందలాడే వచ్చేసి ఆస్పత్రికి తీసుకువెళ్తాను. సరస్వతమ్మ గారు దిగాలు పడిపోయింది. ఒరే, ఇదేమిట్రా, మన ఇంటినేదో పట్టి పీడిస్తున్నట్లుంది. లేకపోతే నిక్షేపంగా ఉండే కోడలు ఇలా మారిపోవడం ఏమిటి? నువ్వు బాధపడకమ్మా, సాయంత్రం వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తా. ఏ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తావురా? ఇంకేం డాక్టరు, మన ఫ్యామిలీ డాక్టరు ప్రహ్లాద గారి దగ్గరికి తీసుకువెళ్తాను. అది కాదురా బాబు, మన శారద గురించి విన్న పక్కింటి బామ్మగారు ఓ మంచి సలహా ఇచ్చారు. బొంబాయిలో ఉన్న ఆవిడ మనవడి భార్య ఇలాగే ప్రవర్తించేదట. మామూలు డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి చాలా కాలం వైద్యం చేయించారట. అంతకంతకు ఆ వ్యాధి ముదిరిపోయిందే తప్ప ఆగలేదంట. ఎవరో చెప్పగా అప్పుడు ఆ అమ్మాయిని మెంటల్ ఆసుపత్రికి తీసుకొని పోయారంట. అక్కడి మందులు వాడాక ఆ పిల్ల మామూలు మనిషి అయిందట. కాబట్టి మన శారదకు కూడా కాలయాపన చేయకుండా సాయంత్రమే మెంటల్ ఆసుపత్రికి తీసుకుపోదాం. అలాగే అమ్మా, మెంటల్ ఆసుపత్రి కంటే శారద మనల్ని అపార్థం చేసుకుంటుందేమో. నీకెందుకు బాబు, అవన్నీ నేను చూసుకుంటా కదా. కోడలి మనసు నొప్పించకుండా ఒప్పించే బాధ్యత నాది. నీకు ఆఫీసుకు టైం అయినట్లుంది, నువ్వు బయలుదేరు. అలాగేనమ్మా, ఇంకా నేను వెళ్తాను. సాయంత్రం సరస్వతమ్మ కోడల్ని పిలిచి చెప్పింది, అమ్మా శారద, నువ్వు మొహం కడుక్కొని తయారవ్వమ్మా, మనం ఆసుపత్రికి వెళ్ళాలి. ఆసుపత్రికా? ఇప్పుడు మన ఇంట్లో ఎవరికి సుస్థిగా ఉందత్తయ్య? అందరం బాగానే ఉన్నాంగా. నేను ఒకసారి చూపించుకోవాలనుకుంటున్నానమ్మా. నాకు 2 రోజులుగా ఒంట్లో ఒకటే దడ, నీరసం. అయ్యో, మరి నిన్ననే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండేవాళ్ళం కదా అత్తయ్య. ఇదిగో 10 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చేస్తాను. మరి మీ అబ్బాయి వస్తారేమో, ఇంటి తాళాలు పక్కింట్లో ఇచ్చి వెళ్దామా? అక్కర్లేదమ్మా, అబ్బాయి ఆఫీస్కి వెళ్ళేటప్పుడే చెప్పాను. ఆఫీస్ నుంచి తను ఆసుపత్రికి వచ్చేస్తానన్నాడు. మనల్ని అక్కడికి వచ్చేయమన్నాడు. అత్తాకోడళ్ళిద్దరూ ఆటో మాట్లాడుకొని ఆసుపత్రికి బయలుదేరారు. అన్నట్లు నీకు చెప్పడం మర్చానమ్మా, అబ్బాయి ఫ్రెండ్ భార్య మెంటల్ ఆసుపత్రిలో ఉందట. ఆ అమ్మాయిని చూసి అట్నుంచటు మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తానన్నాడు అబ్బాయి. మెంటల్ ఆసుపత్రా? అక్కడెవరున్నారు? ఆ విషయం నాకేం చెప్పలేదు ఆయన. మర్చిపోయి ఉంటాడు. అయినా చూడబోతూ ఎవరు ఏంటి అన్న ఆలోచన ఎందుకు? నువ్వే స్వయంగా చూస్తావు కదా. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ కాచుకూర్చున్నాడు శేషుబాబు. ఇద్దరిని సరాసరి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాడతను. డాక్టర్, ఈవిడ మా అమ్మ, ఈమె నా భార్య. ఉదయం మీకంతా వివరంగా చెప్పాను కదా. ఇక నా భార్య బాధ్యత మీదే డాక్టర్. వింటున్న శారదకు అంతా అయోమయంగా తోచింది. డాక్టరు ఆమెను నానా రకాలుగా ప్రశ్నలు వేస్తున్నాడు. ఆఖరికి ఆమెకు కోపం ముంచుకొచ్చి భర్త మీద గయ్యమని అరిచింది. ఏమిటిదంతా? నన్నెందుకు ఈ డాక్టర్కు చూపిస్తున్నారు? ఇక్కడ మీ ఫ్రెండ్ భార్య ఉంది, చూసి వెళ్దామని చెప్పారు అత్తయ్య. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చూసారా డాక్టర్, ఇది వరుస. ఇంటి దగ్గర మమ్మల్ని నానా అగచాట్లు పెట్టేస్తుంది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఇంతకాలం ఓపిక పట్టాం. ఇక భరించడం మా వల్ల కాదు. పిచ్చి బాగా ముదిరిపోయింది. అన్నీ మతిమాలిన పనులే. ఎన్నని భరించగలం చెప్పండి? సరస్వతమ్మ తన గోడు వెళ్ళబోసుకుంటుంది. శారద నోట మాట రాక నిలువు గుడ్లేసుకొని ఉండిపోయింది. అమ్మా, మీ బాధ నాకు అర్థమైంది. మీ అబ్బాయి నాకు అన్ని విషయాలు చెప్పారు. మీ కోడల్ని తీసుకొచ్చి నాకు అప్పగించారు. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. డాక్టర్, ఏంటి మీరు మాట్లాడుతోంది? నాకు ఎలాంటి రోగం లేదు. ఈ తల్లి కొడుకులు నా మీద కక్ష సాధించడానికే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మీరు డాక్టర్ వృత్తి చేస్తున్నారు. ఎవరలాంటి వాళ్ళో మీరే చెప్పగలరు. కావాలంటే నన్ను అన్ని రకాలుగాను పరీక్ష చేయండి. ఉక్రోషంగాను ఆవేశంగాను అంది శారద. గుడ్, నువ్వు ఇలాగా కోఆపరేట్ చేస్తే బాగుంటుందమ్మా. నువ్వన్నట్లే నీకు అన్ని టెస్టులు జరిపిస్తాను. నీలో ఎలాంటి లోపం లేదనుకో, నో ప్రాబ్లం. మిస్టర్ శేషు, ఇక మీరు వెళ్ళొచ్చు.
తనని అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్న భర్తని, అత్తగారిని అడ్డగించింది శారద. ఏమండి, నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి పోతున్నారేంటి? శారద, నేను రేపు వచ్చి నిన్ను తీసుకుపోతాను, సరేనా? ఈ రాత్రికి డాక్టర్ గారు నీకు అన్ని టెస్టులు జరిపిస్తారు. అమ్మ షుగర్ పేషెంట్, ఇంటి దగ్గర ఉంటేనే తనకు సౌకర్యంగా ఉంటుంది. లేకుంటే అమ్మను కూడా నీ దగ్గర వదిలి వెళ్ళేవాడినే. ఎంత, ఈ ఒక్క రాత్రికే నువ్వు ఇక్కడ ఉండేది? లేదండి, నేను ఒక్కతిని ఒక్క క్షణమైనా ఇక్కడ ఉండలేను. నాతో పాటు మీరైనా ఉండండి ప్లీజ్, నాకు భయంగా ఉందండి. శేషుబాబు డాక్టర్ వైపు చూశాడు. సిస్టర్, గట్టిగా పిలిచాడు డాక్టర్. నర్సు రాగానే ఈవిడ్ని తీసుకెళ్ళి రూమ్ నెంబర్ 10లో ఉంచు. బీ కేర్ఫుల్, క్విక్. డాక్టర్ అలా చెప్పగానే శారదను బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయింది సిస్టర్. ఎరా అబ్బాయి, ఇంకా ఏమిటి ఆలస్యం? పేరయ్యకు కబురెట్టి మనం అనుకున్న జబల్పూర్ జమీందారు గారి సంబంధం సెటిల్ చేయమంటావా? శుభస్య శీఘ్రం అంటారు గదిలో పడుకున్న కొడుకు. దగ్గరకొచ్చి అతని పక్కనే కూర్చుంది సరస్వతమ్మ. అమ్మా, ఇప్పుడు మన లైన్ క్లియర్గానే ఉందనుకో, కానీ ఇంకొంచెం ఆగితే బాగా సేఫ్ ఉంటుంది. ఈ నిమిషంలో శారదకు పిచ్చి అని సర్టిఫికెట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు డాక్టర్. ఆ ఒక్క కారణం చాలు నాకు శారద నుంచి విడాకులు తీసుకోవడానికి. కానీ మరికొంత టైం ఆగితే శారదకు నిజంగానే పిచ్చి పడుతుందన్నాడు డాక్టర్. అవునమ్మా, ఆ డాక్టర్ ఇచ్చే మందులతోనూ షాక్ ట్రీట్మెంట్తోనూ శారద ఇప్పటికే సగం పిచ్చిగా ప్రవర్తిస్తుందట. పూర్తిగా పిచ్చెక్కిందనుకో, ఇక మన పట్ల సానుభూతి ప్రదర్శించే వాళ్లే తప్ప వేలెత్తి చూపి విమర్శించే వాళ్లే ఉండరు. చూసావమ్మా, నీ కొడుకు ఎంత తెలివైనవాడో. ఆ మెంటల్ ఆసుపత్రి డాక్టర్ని డబ్బుతో కొట్టి నాకు అనుకూలంగా పని జరిపించుకున్నాను. ఈ కాలంలో డబ్బుతో కాని పనే లేదమ్మా. డబ్బున్నవాడిదే రాజ్యం. డబ్బుతో న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని, మనుషుల్ని, ఈ ప్రపంచంలో దేన్నైనా సరే కొనేయచ్చమ్మా. అందుకే ఇంట్లో అంత నాటకమాడి శారద బుర్ర చెడగొట్టి తీసుకెళ్ళి మెంటల్ ఆసుపత్రిలో జాయిన్ చేశాం. తిరిగి లక్షల కట్నం డిమాండ్ చేసే పెళ్లి కొడుకుల లిస్టులో ఫస్ట్ నిలబడ్డాను. ఆనందంగా చెప్పుకుపోతున్నాడు శేషుబాబు. సరస్వతమ్మ కూడా సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. అవునా నాయనా, నిజంగా నీది పాదరసం లాంటి బుర్రరా. నువ్వు ప్లాన్ వేసి అది నాకు చెప్పి ఇద్దరం కలిసి బాగా నాటకమాడి ఎలాగైతేనేం శారదను వదిలించుకున్నాం. పిల్లల పుట్టకపోవడానికి లోపం నీలో ఉందని తెలిసినా చెయ్యరాని పనులు చేస్తున్నట్లు నాటకమాడి ఎలాగైతేనేం తీసుకెళ్ళి పిచ్చాసుపత్రిలో పడేశాం. ఇంక నువ్వు ఇప్పుడు లక్షాధికారి ఏకైక కూతురికి అల్లుడవడానికి అర్హత సంపాదించుకున్నట్లే. ఇంకా మనం చేయాల్సిన పని ఒక్కటే మిగిలింది. శారదతో విడాకుల పత్రంలో సంతకం చేయించడమే. ఓస్, అదెంత పని? దాంతో ఒక్క క్షణంలో సంతకం పెట్టిస్తాడు డాక్టర్. సంతకం పెట్టనని మొరాయిస్తే షాక్ మీద షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేయుడు. అమ్మా, కాలింగ్ బెల్ మోగింది. ఎవరో వచ్చినట్లున్నారు. ఉండు, నే వెళ్ళి చూసొస్తాను. లేచి వెళ్ళి తలుపు తెరిచాడు శేషుబాబు. ఎదురుగా నిలబడున్న మనిషిని చూసి షాక్ అయ్యాడు. మరిదిగారు బాగున్నారా? వచ్చిన ఆవిడ పలకరించింది. ఇంకా నోటమాట రాక అలాగే ఉండిపోయాడు శేషుబాబు. ఇంతలోకి గదిలోంచి వచ్చింది సరస్వతమ్మ. ఎవర్రా వచ్చింది? గుమ్మంలో నిలబట్టే మాట్లాడేస్తున్నావా? అడుగుతూ వచ్చి గుమ్మం బయట నిలబడున్న ఆమెను చూసి జడుసుకుందావిడ. సరిపోయింది, మీరు అలా ఉండిపోయారేంటత్తయ్యా? నేను వాణిని. ఏంటి, నాలో అంత మార్పు వచ్చిందా? నన్ను చూసి మీ తల్లి కొడుకులిద్దరూ అంత షాక్ అయ్యారేంటి? ఇంతకీ నేను లోపలికి రానా వద్దా? చప్పున తేరుకొని నోరు విప్పింది సరస్వతమ్మ. అయ్యో, ఎంత మాట అన్నావు తల్లి. చాలా కాలానికి చూశాం కదా, అదీగాక నీలో కూడా చాలా మార్పు వచ్చింది. రామ్మా, ముందు లోపలికి రా. లోనికొచ్చి కూర్చొని హాలంతా పరికించి చూస్తూ అడిగింది. అత్తయ్య, శారద ఎక్కడా? నా గొంతు విని కూడా ఇంకా బయటికి రాలేదేంటి? కంగారుతో నీళ్లు నములుతున్న కొడుకుని పర్వాలేదన్నట్లుగా కళ్ళతోనే సముదాయించింది సరస్వతమ్మ. శారద ఉందమ్మా, ఉంది. నువ్వు కాస్త స్థిమితపడు. నీకు కొంచెం కాఫీ కలుపు తెస్తానుండమ్మా. ఒరే శేష, ఈలోపు నువ్వు మీ వదిన గారి దగ్గర కూర్చొని అంతా చెప్పరా? వాణి దగ్గర కూర్చొని జరిగిందంతా చెప్పాడు శేషుబాబు. వాణ్ణి గుండె పగిలినట్లయింది.
మరిది గారు, ఏంటిది? నిక్షేపంగా ఉండే నా చెల్లికి పిచ్చి పట్టిందా? ఇది కళ నిజమా? ఏం చేస్తాం తల్లి, ఇదంతా మా ప్రారబ్ధం. ఈ వయసులో ఇలాంటి దారుణాలన్నీ చూస్తూ బతకమని ఆ భగవంతుడు నా నుదుటను రాశాడు. శారద నాకు కోడలు కాదమ్మా, కూతురు. ఎంత మంచి పిల్ల, ఎంత మంచి మనసు. బంగారం లాంటి అమ్మాయిని నాకు కోడలుగా ప్రసాదించినందుకు ఆ భగవంతుణ్ణి మొక్కని రోజు లేదు. అమ్మా వాణి, శారదకు ఇంకా పిల్లలు కలగలేదన్న మనోవేదన పట్టుకుందమ్మా. పగలు రాత్రి అదే ఆలోచనలతో మనసు పాడు చేసుకుంది. అప్పటికి నేను అబ్బాయి ఎన్నో రకాలుగా నచ్చ చెబుతూనే ఉన్నామమ్మా. మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు కలక్కపోతేనేం, ఏ అనాథ శరణాలయం నుంచో ఓ బిడ్డను తెచ్చుకొని పెంచుకుందాం, దానికి ఇంత బాధపడటం ఎందుకు అనేవాళ్ళం. అంతేకాదమ్మా, నీ చెల్లెలు ఈ మధ్య మరో బాంబు పేల్చిందమ్మా. ఇంట్లో బిడ్డా పాపలు లేకుండా ఎంతకాలం అని బతుకుతాం? ఎవరో అమ్మ కన్నబిడ్డని ఎక్కడి నుంచో తెచ్చుకుంటే వాళ్ళు మన రక్త సంబంధీకులు ఎలా అవుతారు? నాకింక ఎలాగూ సంతాన యోగం లేదని గనక ఇంకా నా బతుకు ఇలా తెల్లవారిపోవాల్సిందే. కానీ మీ అబ్బాయితోనే మీ వంశం ఆగిపోకూడదు. మీ అబ్బాయికి మరో పెళ్లి చేయండి అత్తయ్యా అంటూ సాధింపు మొదలెట్టింది. మాకు వంశాంకురం లేకపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం అలాంటి మాటలు మాట్లాడకమ్మా, మేం తట్టుకోలేమంటే మా మాట ఖాతరు చేసేది కాదు. తన భర్తకు మారుమనువు చెయ్యమని తన చేతిలో నా చెయ్యి వేయించుకొని ప్రమాణం చేయించుకుంది పిచ్చి తల్లి. ఈ కాలంలో పుట్టాల్సింది కాదు. అంత మంచి బుద్ధినిచ్చిన ఆ భగవంతుడు పిల్లలు లేకుండా చేసి చిన్న చూపు చూశాడు. పైట కొంగుతో కళ్ళొత్తుకోసాగింది సరస్వతమ్మ. ఆమెను ఓదార్చడం వాణి వంతైంది. అత్తయ్య, మీరు బాధపడకండి. మీరు శేషుబాబు ఎంత మంచివారో నాకు తెలియదా? ఏం చేస్తాం, మీలాంటి దేవతల మధ్య బ్రతకడానికి నా చెల్లికి ప్రాప్తం లేకుండా పోయింది. అంతా మన దురదృష్టం. మీ అబ్బాయిది ఇంకా చిన్న వయసు. శారదకు పిల్లలు కలక్కపోవడం అనే లోపమొక్కటే కాకుండా మతిస్థిమితం కూడా తప్పింది. అది ఎప్పటికి బాగవుతుందో ఆ భగవంతుడికే తెలియాలి. ఈ పరిస్థితుల్లో మీరు మీ అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేయడమే సమంజసంగా ఉంటుంది. మరిది గారు, మీరు నా కూడా వచ్చి శారదను డిశ్చార్జ్ చేయిస్తే దాన్ని కూడా తీసుకుపోతాను. ఎంతకాలమని డబ్బు ఖర్చు పెట్టి దాన్ని ఆసుపత్రిలో ఉంచుతాం? అత్తయ్య, మీరేమంటారు? నేనేమంటాను తల్లి? ఇంటి దగ్గర ఉంచుకొని జాగ్రత్తగా చూసుకునే ఓపిక లేకే శారదను ఆసుపత్రిలో చేర్చాం. ఇప్పుడు నువ్వు తీసుకెళ్తానంటున్నావు, సంతోషం. ఇప్పుడు మాకెంతో మనశ్శాంతి లభించినట్లుంటుందమ్మా. కాగల కార్యం గంధర్వులే తీర్చినంత ఆనందంగా ఉంది సరస్వతమ్మకు. మరిదిగారు, మీరు నా కూడా వచ్చి శారదను డిశ్చార్జ్ చేయించే ఏర్పాటు చేయాలి. అలాగే మీరు శ్రమ అనుకోకుండా శారదను ఊరికి తీసుకువెళ్ళేటప్పుడు నాకు సాయంగా మీరు రావాలి. ఎందుకంటే దారిలో శారద ఏమన్నా గొడవ పెట్టినా నేను ఒక్కతినే మేనేజ్ చేయలేను. ఏమంటారు? షూర్, నేను తప్పకుండా మీకు సాయంగా వస్తాను. శారద సమస్య అంత త్వరగా ఓ కొలిక్కి వచ్చినందుకు మనసులోనే ఆనందపడిపోతున్నారు ఆ తల్లి కొడుకులు. వాణి, శేషుబాబు శారదను తీసుకొని ఊరికి చేరుకున్నారు. ఇంటికి చేరేసరికి అక్కడి ఏర్పాట్లు చూసి విస్తుపోయాడు శేషు. వదినగారు, ఏమిటిదంతా? ఈ పూజా సామాగ్రి, వేపమండలు, ఈ మనుషులు ఎందుకు ఇవన్నీ? చెప్తా. వాళ్ళంతా నా వాళ్ళు. ఇంకా ఈ పూజా సామాగ్రి, ఈ వేపమండలు ఇవన్నీ నీకోసమే. ఇప్పుడు మరింత కంగు తిన్నాడు శేషు. నా కోసమా? నాకేం అర్థం కావడం లేదే. నా కోసం ఇవన్నీ ఎందుకు? ఎందుకేంటి? నీకు పట్టిన భూత ప్రేత పిశాచాల్ని వదిలించడానికి. అప్పటికప్పుడు కోపం ముంచుకొచ్చేసింది శేషుబాబుకి. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? మీ చెల్లిలాగా మీకు పిచ్చి పట్టిందా? లేదు మరిది గారు, నాకు ఎలాంటి పిచ్చి లేదు. మా చెల్లికి మాత్రం పిచ్చి పట్టింది. ఐఆమ్ సారీ. పిచ్చి ఎక్కించారు. దానికి పట్టిన పిచ్చి వదిలించడానికి దాన్ని తీసుకెళ్ళి పిచ్చాసుపత్రిలో పడేశారు. మరి మీకు పట్టిన డబ్బు పిశాచాన్ని వదిలించడానికి ఎలాంటి ఆసుపత్రులు లేవు కదా. నీ జబ్బుకు మందు నేను కనిపెట్టి ఆ ఏర్పాట్లు ఇక్కడ చేశాను. అడిగో, అతనే నీ జబ్బు పోగొట్టగల కరెక్ట్ డాక్టర్. కాదు, మాంత్రికుడు. అరే, ఇంకా చూస్తారేంది బాయ్? మీ పని మీరు కానివ్వండి. ఆమెతో చెల్లెల్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది వాణి.
ఆమె మాట కోసమే కాచుకున్న అక్కడున్న నలుగురు కుర్రాళ్ళు తక్షణమే రంగంలోకి దిగిపోయారు. వీధి తలుపులు మూసి తాళం బిగించేశారు. శేషుకి ఒంటి మీద డ్రాయరు తప్ప అన్నీ బలవంతంగా లాగేశారు. అతన్ని ఈడ్చుకొచ్చి హాలు మధ్యన కొదేశారు. మాంత్రికుడని పరిచయం చేసిన అతను పసుపు, కుంకుమ, వేపమండలు, నిప్పుల కుంపటి, సాంబ్రాణి, గుగ్గిలం, ఎండుమిర్చి సిద్ధంగా పెట్టుకున్నాడు. శేషు జుత్తు ఒడిసి పట్టుకొని అతని ఒళ్ళంతా పసుపు కుంకుమ జల్లుతూ వేపమండల్లో అదే పనిగా బాదుతూ మొదలుపెట్టారు. ఏం జరుగుతుందో కూడా ఊహించుకోలేని ఆ శేషు వేపమండల దెబ్బలు తన ఒంటి మీద కొరడా దెబ్బల్లా పడుతుంటే తారెత్తిపోయాడు. అతని పట్టు నుంచి వదిలించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. కానీ జమాజిట్టీల్లాంటి వస్తాదుల్లా ఉన్న అతని ముందు శేషు ఎందుకు పనికిరావడం లేదు. ఇంతలో మరొకడు కుంపటి శేషుబాబు ముందుకు నెట్టాడు. నివురుగప్పి ఉన్న నిప్పుల్ని ఎర్రగా రాజేసి దానిలో సాంబ్రాణి గుగ్గిలం చల్లి శేషు ముఖాన్ని దాన్ని దగ్గరలో ఉంచారు. ఓ ఆ పొగ ఊపిరాడనివ్వకుండా చేస్తుంటే మరో పక్క వేపమంటల దెబ్బలు శరీరాన్ని రక్తసిక్తం చేస్తున్నాయి. బాబోయ్, ఆపండి, నన్ను కొట్టకండి, నేను చచ్చిపోతాను, శేషుబాబు బాధతో అరుస్తున్నాడు. ఇంతలో 2 ఎండుమిర్చి తీసి కుంపట్లో వేశారు. అంతే, కళ్ళంట ముక్కంట అదే పనిగా నీళ్లు కారిపోతున్నాయి. దగ్గుతో ఊపిరాడకుండా విక్కిరి బిక్కిరైపోతున్నాడు. మిగిలిన వాళ్ళు ముక్కులకు మాస్కులు తగిలించుకున్నారు. ఇంకా సొమ్మసిల్లి పడిపోయే స్టేజ్కి వచ్చేశాడు శేషు. అప్పుడు లోపల నుండి వాణి వచ్చింది అక్కడికి. అక్కడున్న వాళ్ళు ఆ సరంజామా అంతా తీసుకుపోయారు. ఎలా ఉంది మరిది గారు? శవంలా పడి ఉన్న శేషుబాబు దగ్గరకు వచ్చి అడిగింది వాణి. దగ్గుతో ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు అతను. కాస్త రెస్ట్ తీసుకోండి మరిది గారు, 10 నిమిషాల్లో సెకండ్ కోటింగ్ ఇప్పిస్తాను, అంతే. ఆ మాటతో బోరుమన్నాడు శేషు. తక్షణం వాణి కాళ్ళు పట్టేసుకున్నాడు. ఏం పాపం, ఇప్పుడు కాళ్ళ బేరానికి వచ్చావు? నీ భార్య ఓ మనిషేనన్న మాట మర్చిపోయి దాన్ని నానా రకాలుగా టార్చర్ పెట్టి ఇంట్లో నువ్వు మీ అమ్మ నాటకమాడి దానికి పిచ్చి అనే ముద్ర వేసి మెంటల్ ఆసుపత్రి డాక్టర్కు అప్పగించారు. దండిగా డబ్బులు అప్పచెప్పి దాన్ని అప్పగించారు. రాక్షసుల్లా నా చెల్లిని తీసుకెళ్ళి ఆ నరక కూపంలో వదిలేస్తావా? పిల్లలు పుట్టకపోవడానికి కారణం నువ్వైతే అది నా చెల్లి దోషంగా నమ్మించి ఆ 2 కారణాలు చూపించి నా చెల్లిని వదిలించుకొని మంచి కట్నంతో వచ్చే మరే అమాయకురాలి మెడలో తాళి కట్టడానికి రెడీ అవుతున్నావా? ఎరా, ఆడదంటే నీ దృష్టిలో మరీ ఇంత చులకనైపోయిందా? నా అదృష్టం బాగుండి నా చెల్లికి ఎవరో సాయపడటం వల్ల అది రాసిన ఉత్తరం నాకు చేరింది. తక్షణం నేను బయలుదేరి వచ్చి నాటకీయంగా నిన్నిక్కడికి తీసుకొచ్చాను. నువ్వే తెలివైన వాడివనుకుంటున్నావేమో. ఈ నిమిషంలో నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను కటకటాల వెనక్కి గెంటించగలను. కానీ నా చెల్లి ఆ మెంటల్ ఆసుపత్రిలో ఆ కరెంటు షాక్లకి వాళ్ళు పెట్టే హింసలకి ఎలా బాధపడిందో నీకు తెలిసి రావాలి కదా. అందుకే ఇంత ఏర్పాటు చేశాను. అరే భాయ్, 10 నిమిషాలు అయినట్లుంది, రండి, సెకండ్ రౌండ్ కోటింగ్ మొదలెట్టండి. బోరుమన్నాడు శేషుబాబు. నన్ను క్షమించండి, నా బుద్ధి గడ్డి తిని శారదను అలా బాధ పెట్టాను. ఇంకెప్పుడూ అలా జరగదు. శారదను ప్రాణంగా చూసుకుంటాను. వదిన, దయచేసి నన్ను మన్నించి వదిలేయండి. ఆమె కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాడు శేషు. ఇద్దరొచ్చి అతన్ని అవతలకి ఈడ్చారు. అందితే జుత్తు, అందకుంటే కాళ్ళు. నువ్వు నీ అమ్మ మెత్తని కత్తుల్రా. ఇంక నా చెల్లెల్ని నీ దగ్గరకు పంపేంత వెర్రిదాన్ని కాదు నేను. అలాగని మరో అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాలని చూసావా? సహించేది లేదు. ఇంకా ఈ జన్మకి నువ్వు పెళ్ళి పెళ్ళాం అనే మాట ఎత్తకూడదు. నువ్వు మీ అమ్మ నా చెల్లిని ఏ విధంగా టార్చర్ చేసింది, నా చెల్లి ఎలాంటిదో, ఆమెను నువ్వు ఏ స్థితికి తెచ్చావో అన్నీ సమస్తం ఇదిగో ఈ పేపర్ మీద రాసి ఉంచాను. ఇదిగో ఇక్కడ నీ సంతకం పెట్టు. ఈ పేపర్ చాలు నీ బతుకు అధోగతి పాలవ్వడానికి. నా చెల్లి నీకు విడాకులు ఇవ్వదు. నువ్వు మరెవరినీ పెళ్ళాడటానికి వీల్లేదు. ఎప్పుడైనా వెర్రి వేషాలు వేయబోయావా? ఈ పేపరు పోలీసుల చేతిలో ఉంటుంది. ఇక్కడ సంతకం పెట్టు. శేషుబాబుతో బలవంతంగా సంతకం పెట్టించింది వాణి.
ఇంకా ఇప్పుడు సెకండ్ కోటింగ్ మొదలు పెట్టండి. ఆ పైన ఊపిరాడుతుంటే తీసుకుపోయి బయట వదిలేసి రండి ఈ కుక్కని చెప్పేసి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది వాణి. ఇంతేనండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.